హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనిరాన్ వ్లాగ్స్. మనం ఇప్పుడు పంచవటిలో ఉన్నాం. బిఫోర్ వీడియోలో చూసారు కదా. ఇప్పుడు మనం పంచవటిలోనే ఇంకో ప్లేస్ని విజిట్ చేస్తున్నాం. అదే సీతా గృహలు, సీతా కేవ్స్. ఇక్కడ రష్ మాత్రం చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ రావాలంటే ముందే రండి. ఫైనల్గా మనం ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర చేరుకున్నాం. ఎంట్రన్స్ మనం చాలా ఏన్షియంట్ లుక్తో ఉంది. ఒక్కొక్కరు చాలా క్యూరియాసిటీగా లోపల ఏముంటుందా అన్నట్టు ఉన్నారు. ఇక్కడ చూసారా, మామయ్య కూడా అందరూ బాయ్ బాయ్ చెప్తున్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ మూమెంట్స్ని అందరూ. ఇంకా 1 by 1 అందరం ఎంటర్ అయిపోతున్నాం. మమ్మీ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా లోపలికి ఒక లైన్గా వెళ్ళాల్సి వస్తుంది. చాలా రష్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం చాలాసేపు పట్టింది ఎంట్రన్స్ వరకు రావడానికి. ఫైనల్గా వచ్చేసాం మనమైతే. ఇక్కడ లోపల చూస్తే ఇక్కడ దేవుడివి ఫ్రేమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ గణపతి స్వామిని పెట్టారు లోపలికి వెళ్ళే ముందు దర్శించుకోవడానికి. మనం కూడా వెళ్ళాలంటే అలానే ఎంటర్ అవ్వాలి ఫ్రెండ్స్ గృహాల్లోకి 1 by 1గా. ఇంకా లాస్ట్లో మనం ఎంటర్ అయిపోయాం లోపలికి. ఎలా అలా ఫాస్ట్గా వెళ్ళడం మాత్రం చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. చాలా చీకటిగా ఉంది. అక్కడ చిన్న స్మాల్ లైట్స్ పెట్టారు కాబట్టి కొంచెం హెల్ప్ అవుతున్నాయి వెళ్ళడానికి. లేకపోతే చాలామంది టార్చ్ లైట్ వేసుకొని వెళ్తున్నారు. కొంచెం ఫ్యాట్గా ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కొంచెం మెల్లిమెల్లిగా వెళ్ళిపోతే సరిపోద్ది. ఇక్కడ అచ్చుల్లాగా ఉన్నాయి మీరు చూస్తే. ఇంకా లోపల చూస్తే ఏముంటుందని అనుకుంటే సీతారాములు ఉన్నారు. అది చూడగానే చాలా మంచిగా అనిపించింది. వైపు మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు గ్యారంటీ విజిట్ చేయండి. మీరు ఇక్కడ పంచవటికి వస్తే. వెళ్ళే కొద్దీ చాలా లోతుకి వెళ్ళే కొద్ది చీకటిగా అనిపిస్తుంది. ఈ వైబ్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఏముంటుందా అన్న థ్రిల్లింగ్గా అనిపించింది. చూస్తే ఇక్కడ శివలింగం ఉంది. అది చూడగానే చాలా అద్భుతంగా అనిపించింది. ఇంత చిన్న కేవ్స్లో ఎలా ఉంది ఏంటి అని చాలా క్యూరియాసిటీగా ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ చూస్తే అయోధ్య మ్యాప్ కూడా ఇచ్చారు రాముల వాళ్ళది.